First problem. Integral x cube minus 2x square plus 3 into dx అన్నాడు. ఇక్కడ ఇంటిగ్రల్ x క్యూబ్ minus 2x square plus 3 మొత్తం మూడింటికి ఒకటే ఫార్ములా. ఇంటిగ్రల్ x పవర్ n dx ఈక్వల్ టు x పవర్ n plus 1 by n plus 1 plus ఫస్ట్ ప్రాబ్లం కాబట్టి ఫార్ములా రాస్తున్నాం అక్కడ. ఇంటిగ్రల్ x పవర్ n 3 కి ఫార్ములా మూడింటికి ఒకటే ఫార్ములా ఉపయోగిస్తున్నాం. ప్రాపర్టీస్ ఆఫ్ ఇంటిగ్రల్ ప్రకారం ఇంటిగ్రల్ f plus g plus h 3 ఫంక్షన్స్ ఉన్నాయి కదా, అవి డిఫరెంట్ గా రాసుకుంటున్నాం. ఇంటిగ్రల్ x క్యూబ్ into dx మైనస్ ఇంటిగ్రల్ 2x స్క్వేర్ రాసుకోవచ్చు, ఒకేసారి రాసేస్తున్నాం. 2 into x స్క్వేర్ 2 into x స్క్వేర్ dx ప్లస్ 3 into ఇంటిగ్రల్ 1 dx 3 into 1 dx. యాక్చువల్ మనం రాయాల్సింది ఏంటంటే ఇంటిగ్రల్ x క్యూబ్ into dx మైనస్ ఇంటిగ్రల్ 2x స్క్వేర్ ప్లస్ ఇంటిగ్రల్ 3 dx రాసుకోవాలి. దాన్ని మళ్ళీ ఇంకో స్టెప్ ఎందుకంటే 2 మార్క్స్ డైరెక్ట్ గా రాసేసుకుంటున్నాం. సో ఇంటిగ్రల్ x క్యూబ్ అంటే x పవర్ 4 by 4 మైనస్ 2 into x cube by 3 ఇంటిగ్రల్ x స్క్వేర్ అంటే x cube by 3 ప్లస్ 3x ప్లస్ 6. డైరెక్ట్ గా మనం ఫార్ములా అప్లై చేసుకోవడం ఇక్కడ. నెక్స్ట్ చూడండి థర్డ్ ప్రాబ్లం. ఇంటిగ్రల్ ఇది 3 into క్యూబ్ రూట్ ఆఫ్ 2x స్క్వేర్ క్యూబ్ రూట్ ఆఫ్ 2x స్క్వేర్ దాన్ని 2x స్క్వేర్ హోల్ పవర్ 1 by 3 2x స్క్వేర్ హోల్ పవర్ 1 by 3 into 2x. దాన్ని మనం ఇంటిగ్రల్ 2 పవర్ 1 by 3 2 పవర్ 1 by 3 x పవర్ 2 by 3 2 పవర్ 1 by 3 x పవర్ 2 ఇంటిగ్రల్ 2 పవర్ 1 by 3 into x పవర్ 2 by 3 dx. 2 పవర్ 1 by 3 కాన్స్టెంట్ కాబట్టి 2 పవర్ 1 by 3 ఇంటిగ్రల్ x పవర్ 2 by 3 into dx x పవర్ 2 by 3 into dx. అంటే x పవర్ 2 by 3 అంటే x పవర్ 2 by 3 plus 1 by 2 by 3 plus 1 2 by 3 plus 1 అంటే 5 by 3 by 5 by 3. దాన్ని డైరెక్ట్ గా రాసేసుకుంటాం మనం 5 by 3 by 5 by 3 పైకి వెళ్ళిపోతే 3 by 5 3 by 5 అంతకంటే సింప్లిఫికేషన్ అక్కర్లా. 3 into 2 పవర్ 1 by 3 దాన్ని క్యూబ్ రూట్ ఆఫ్ 2 into 5 రాసుకుంటాం. నెక్స్ట్ ఇంటిగ్రల్ 1 minus root x by x 1 minus root x by x that is solution ఇంటిగ్రల్. ఇట్లా మనకి ఇంటిగ్రల్ a plus b by c అంటే ఇంటిగ్రల్ a plus b by c అంటే a by c plus b by c రాసుకోవచ్చు. అదే ఇంటిగ్రల్ c by a plus b అంటే c by a plus c by b రాయడానికి లేదు. న్యూమరేటర్ లో ఎక్కువ టర్మ్స్, డినామినేటర్ లో ఒక టర్మ్ అంటే మనం డివైడ్ చేసుకోవచ్చు. మరి ఇలా ఉన్నప్పుడు ఏం చేసుకోవాలి అంటే బై పార్ట్స్ నెక్స్ట్ ఎక్సర్సైజ్ లో వస్తాయి. సో ఇక్కడ ఇంటిగ్రల్ 1 by x మైనస్ రూట్ x by x ఇంటూ dx. దాన్ని సింప్లిఫై చేసుకుంటే ఇంటిగ్రల్ 1 by x dx మైనస్ ఇంటిగ్రల్ రూట్ x by x 1 by root x. x అంటే రూట్ x కదా, ఒక రూట్ x క్యాన్సిల్ అయిపోతే 1 by root x dx. ఇంటిగ్రల్ 1 by x dx x పవర్ మైనస్ 1 దానికి ఆల్రెడీ చెప్పాం x పవర్ 1 ఫార్ములా వాడకూడదు. సో log mod x మైనస్ ఇంటిగ్రల్ 1 by root x 2 root x ప్లస్ 3. సో ఇక్కడ మనం రాసిందే అది, మళ్ళీ ఫార్ములా అనేది రాసుకున్నా ఇంటిగ్రల్ 1 by root x dx ఈక్వల్ టు 2 root x ఫార్ములా అక్కడ రాసేదే డైరెక్ట్ ఫార్ములా. ఇంటిగ్రల్ 1 by x dx ఈక్వల్ టు log mod x ప్లస్ 3. నెక్స్ట్ ఇవన్నీ ఆల్జీబ్రాయిక్ మీద, ఇక్కడ ఉన్నాయన్నీ ఆల్జీబ్రాయిక్ మీద. ఒక ట్రిగ్నామెట్రిక్ ప్రాబ్లం చూడండి. ప్రాబ్లం ఇంటిగ్రల్ sin స్క్వేర్ x by 1 plus cos 2x. ఇక్కడ ట్రిగ్నామెట్రీ ఏం చేయట్లేదు, మనం ఆల్రెడీ ట్రిగ్నామెట్రీలో ఉన్న ఇంటిగ్రల్ ఫార్ములాలు ఉన్నాయి కదా, జనరల్ ఫార్ములాలు, ఆ ఫార్ములా ఐడెంటిటీ ఫార్ములా యూజ్ చేస్తున్నాం. sin స్క్వేర్ x ఓకే, అది 1 plus cos 2x ఎంత
2 cos square x 1 minus cos 2x అంటే 2 sin square x 1 plus cos 2x అంటే 2 cos square x so that is 1 by 2 ఇక్కడ 1 by 2 బయటికి తీసుకున్నాం sin square by cos square tan square x ఇంటిగ్రల్ tan square x ఎంత ఇంటిగ్రల్ tan square x చెప్పాలా మనం మరేమన్నా ఫార్ములా ఇంటిగ్రల్ sin x ఉంది cos x ఉంది ఇంటిగ్రల్ secant square x tan with respect to secant రాసుకోవచ్చు కదా so that is 1 by 2 integral secant square x minus 1 secant square x minus 1 into dx so that is 1 by 2 into integral secant square x dx minus ఈ 1 by 2 కామన్ ఇట్లా బ్రాకెట్ రాసుకుంటే రాస్తున్నా లేదా 1 by 2 ఇక్కడ కూడా రాయాలి 1 by 2 integral 1 into dx లేదా కామన్ తీసేస్తే బ్రాకెట్ పెట్టుకోవచ్చు so that is 1 by 2 integral secant square x అంటే tan x minus 1 by 2 that is x by 2 integral 1 అంటే x plus c ఫార్ములా గుర్తుపెట్టుకోండి ఇంటిగ్రల్ 1 అంటే x plus c ఇక్కడ మనం వాడుకునే మెయిన్ ఫార్ములా అదే ఇంటిగ్రేషన్ ఉన్నంత వరకు dx కంపల్సరీ ఇక్కడ ఇంటిగ్రేషన్ ఉంది కదా dx ఇంటిగ్రేషన్ ఉంది కదా dx ఇంటిగ్రేషన్ dx ఇంటిగ్రేషన్ dx ఇంటిగ్రేషన్ dx ఇంటిగ్రేషన్ ఇంటిగ్రేషన్ ఎప్పుడైతే అయిపోయిందో ప్లస్ c ఉండాలి అదేనా నువ్వు తర్వాత ఎన్ని స్టెప్లు అయినా సింప్లిఫై చేసుకోవచ్చు ప్లస్ c ఉండాలి ఇంటిగ్రేషన్ ఎప్పుడైతే కంప్లీట్ అయిందో అప్పుడు ప్లస్ c ఉండాలి ఇంటిగ్రేషన్ ఉన్నంతసేపు dx ఉండాలి మనం ఇలా ఇంటిగ్రల్ x అని రాసుకొని x²/2 ప్లస్ c ఇక్కడ దేన్ని విత్ రెస్పెక్ట్ టు x ఇంటిగ్రేషన్ చేసాం మనం అదొందా ఇంటిగ్రేషన్ ఉన్నంతసేపు మనకి x ఉండాలి నెక్స్ట్ ఎగ్జాంపుల్ లో ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఈ రెండు అందుకని రాసాం చూడండి ఇంటిగ్రల్ x⁻6 - 1/1 + x² into dx ఎట్లా ఇందా చెప్పాను a + b/c డివైడ్ చేద్దాం అట్లాగా డివైడ్ చేయొచ్చా మనం మామూలుగా ఆల్జీబ్రా ఇక్కడ వచ్చేసరికి ఆ వాల్యూస్ మనం x⁻6 - 1 x⁻6 - 1 అది ఎలా ఉందంటే a³ - b³ a³ - b³ ఏంది a³ - b³ ఫార్ములా a³ - b³ ఫార్ములా a³ - b³ - 3ab + 3a minus 3a square b plus 3a a - b whole cube ఫార్ములా చదువుతున్నారు a - b whole cube a plus b whole cube కాదు a³ - b³ = a - b into a square plus ab plus b square ఫార్ములా మనకు వచ్చిన ఫార్ములా వాడటం కాదు ఇది ఎక్కడ వాడాలనే చూడండి ఒకసారి మల్టిప్లై చేయండి అది వస్తుందా రావట్లేదా a³ a² b ab² ఇక్కడికి వచ్చేసరికి మైనస్ ba² అదే అది క్యాన్సిల్ అయిపోయింది మైనస్ ab² అదే అది క్యాన్సిల్ అయిపోయింది మైనస్ b సో a³ - b³ ఇక్కడ ఇంటిగ్రేషన్ ఫార్ములా కాదు ఈ ఫార్ములా రాకపోతే సమ్ రాదు ఆ ఫార్ములా కోసమే మెయిన్ ఇంపార్టెంట్ అనేది సో దీన్ని x³ హోల్ క్యూబ్ అని రాసుకోవచ్చు x⁻6 ని రాసుకోవచ్చు x² హోల్ క్యూబ్ మైనస్ 1 క్యూబ్ సో x² హోల్ క్యూబ్ మైనస్ 1 క్యూబ్ x² minus 1 x² minus 1 next x power 4 ఎంత x² plus 1 x power 4 plus x² plus 1 మల్టిప్లై చేస్తే అదే కదా వస్తుంది x⁻6 by 1 plus x² into dx 1 plus x² into dx ఇది క్యాన్సిల్ అయిపోతే అయిపోయాలి minus x square మైనస్ x power 4 minus x square plus the a into b minus రావట్లేదా ఫార్ములా a³ plus a² b plus ab² minus ba² minus ab² minus b³ సరిపోతుంది కదా అక్కడ ab దగ్గర సార్ ab 7 x² - 1 కదా సార్
ఇదే ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 కదా సార్, ఏబి అంటే మైనస్ వస్తుంది కదా సార్, -1 అక్కడ మైనస్ ఎక్స్ స్క్వేర్ వస్తుంది సార్, ఎక్స్ పవర్ 4 మైనస్ ఎక్స్ స్క్వేర్. ఏ అంటేనే ఎక్స్ స్క్వేర్, తర్వాత బి అంటే -1. బి అంటే 1 అంతే వస్తుంది. లేదా దీన్ని ఏ ప్లస్ బి వచ్చేటట్టు రాసుకోవచ్చా చూడండి. ఏ ప్లస్ బి ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ చూడండి బాగా ఇదేమొస్తుందో బి క్యూబ్ కదా, పాసిబుల్ కాదు. సో ఇదే దీన్నే ఎక్స్ పవర్ 4 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఇది ఫ్యాక్టర్స్ మనం రిడ్యూస్ చేసుకొని చేసాము. ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ పవర్ 4 ప్లస్ ఎక్స్ పవర్, ఇది ఒక మెథడ్. కింద ఏంటంటే 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 ఉంటే క్యాన్సిల్ అయిపోయింది, డైరెక్ట్గా ఆన్సర్ సరిపోయాయి. సో ఇప్పుడు ఈ ఫార్ములా వాడటం వల్ల ఇంకొంచెం పెద్దదే అవుతుంది. సో అందుకని దీన్ని ఇంకో మెథడ్లో చేసుకుంటున్నాం. కింద ఉన్న దాన్ని బట్టి డినామినేటర్లో ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 ఉంటే సరిపోయేది, అప్పుడు డివైడ్ చేయడం. ఇప్పుడు ఏం చేస్తానంటే డివైడ్ చేసుకుంటాను. డివిజన్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ పవర్ 6 మైనస్ జనరల్ డివిజన్. 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ పవర్ 6 ఎన్ని టైమ్స్ పోతుంది? ఎక్స్ పవర్ 4 టైమ్స్. సో ఎక్స్ పవర్ 4 దట్ ఈస్ ఎక్స్ పవర్ 4 ప్లస్ ఎక్స్ పవర్ 6, దాన్ని ఎక్స్ పవర్ 6 ప్లస్ ఎక్స్ పవర్ 4 రాసుకున్నాను. ఈ ఎక్స్ పవర్ 4ని దీంతో మల్టిప్లై చేస్తున్నాను, ఎక్స్ పవర్ 4 ప్లస్ ఎక్స్ పవర్ 6. మన డివిజన్ ఎప్పుడైనా సబ్ట్రాక్షన్ ఏదైనా చేసుకునేది మైనస్ మైనస్ క్యాన్సిల్, ఎంత వచ్చింది? మైనస్ ఎక్స్ పవర్ 4 మైనస్ మైనస్ ఎక్స్ పవర్ 4 మైనస్. ఇప్పుడు దేంతో మల్టిప్లై చేద్దాం? మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్, ఎందుకంటే సేమ్ సింబల్స్ రావాలి కదా సబ్ట్రాక్షన్ కాబట్టి. ఎంత వస్తుంది? మైనస్ ఎక్స్ పవర్ 4 మైనస్ ఎక్స్ స్క్వేర్, మైనస్ ఎక్స్ పవర్ 4 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఎంత? సబ్ట్రాక్షన్ కదా, ప్లస్ ప్లస్ క్యాన్సిల్, ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 ఏం రాసుకోవచ్చు? 1 టైం. సో ప్లస్ 1 దట్ ఈస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ మైనస్ మైనస్ ఎంత వస్తుంది? మైనస్ 2 మైనస్ 2. ఇక్కడ ఇంటిగ్రేషన్ ఏమి చేద్దాం మనం, దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే ఎక్స్ పవర్ 4 మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ మైనస్ 2/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్, మైనస్ 2/1 ప్లస్ ఎక్స్. డివిజన్ అలిగారిథం, డివిజన్ అలిగారిథం. p/q అనే ఒకటి ఉంటే p/q ఎలా రాసుకోవచ్చు అంటే మనం q తో p ని డివైడ్ చేసుకొని ఇక్కడ వచ్చేది రిమైండర్, ఇక్కడ కోఎఫిషియంట్ సమ్ t అవుతుంది. దాన్ని ఏం రాసుకోవచ్చు అంటే ఇక్కడ t ప్లస్ r/q, t ప్లస్ r/q, ఇక్కడ ఉన్నదాన్ని t ప్లస్ r/q అలాగే ఆ ఫార్ములా రాసుకుంటాం. దీన్ని సింప్లిఫై చేసుకోవడం, సింప్లిఫై చేసుకోవడంలో ఇందాక చేసింది ఒక టైపు, ఇది ఒక టైపు. ఇక్కడ మనం డినామినేటర్ని బట్టి మనం మార్చుకోవడం. ఎంత దీనికి ఇంటిగ్రేషన్? ఇంటిగ్రల్ ఎక్స్ పవర్ 4 dx మైనస్ ఇంటిగ్రల్ ఎక్స్ స్క్వేర్ dx ప్లస్ ఇంటిగ్రల్ 1 dx మైనస్ 2 ఇంటూ ఇంటిగ్రల్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ dx. దాంతో నెసెసిటీ కాదు ఇవి స్ప్లిట్ చేసుకోవడం, డైరెక్ట్ గా మనం ఆన్సర్ రాసినా ఓకే. ఎక్స్ పవర్ 4 ఎక్స్ పవర్ 5/5 మైనస్ ఎక్స్ క్యూబ్ బై 3 ప్లస్ ఎక్స్ మైనస్ 2 ఇంటూ ఇంటిగ్రల్ 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ dx tan ఇన్వర్స్ x ప్లస్ tan ఇన్వర్స్ x ప్లస్ 3. సో ఇక్కడ ఫార్ములా ఇంటిగ్రల్ 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ dx is equal to tan ఇన్వర్స్ x ప్లస్ 3-4 ఫార్ములాస్. నెక్స్ట్ 6th సమ్ చూడండి. ఇంటిగ్రల్ 1 ప్లస్ 2/x మైనస్ 3/x స్క్వేర్ dx. సో సొల్యూషన్ రాసుకుంటే ఇంటిగ్రల్ 1 ఇంటూ dx ప్లస్ 2 ఇంటూ ఇంటిగ్రల్ 1/x dx మైనస్ 3 ఇంటూ ఇంటిగ్రల్ 1/x స్క్వేర్ dx. ఇంటిగ్రల్ 1 dx అంటే x ప్లస్ 2 ఇంటూ ఇంటిగ్రల్ 1/x log mod x minus 3 into integral 1/x square minus 1x 1/x square అంటే x power minus 2, x power minus 2 అంటే x power minus 2 plus 1/x
-2 ప్లస్ 1 x పవర్ -1 బై -1 అంటే -1/x. సో దాని ఒక ఫార్ములా కింద రెడీ చేస్తున్నాను ఇప్పటి నుంచి. ఇంటిగ్రల్ 1/x² అంటే ఫార్ములా -1/x ప్లస్ c. ఇంటిగ్రల్ 1/x² ఫార్ములా -1/x ప్లస్ c. సో దట్ ఈస్ 3 into -1/x ప్లస్. సో ఫైనల్ ఆన్సర్ వస్తాం x ప్లస్ 2 log mod x ప్లస్ 3/x ప్లస్ c. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 5 చూడండి. ఇంటిగ్రల్ x ప్లస్ 1/x హోల్ క్యూబ్ x ప్లస్ 1/x హోల్ క్యూబ్. ఇక్కడ 2 మెథడ్స్ లో చేసుకోవచ్చు. మనం ప్లస్ c పెట్టేది అందుకే మనం ఏ మెథడ్ లో చేస్తున్నామా అంటే దీన్ని a ప్లస్ b హోల్ క్యూబ్ అని రాసి ఎక్స్పాండ్ చేసి రాసుకోవడం ఒకటి, లేదా ఇది మొత్తాన్ని x కింద ట్రీట్ చేసుకొని x పవర్ n అనుకొని డైరెక్ట్ గా మళ్ళీ సబ్స్టిట్యూషన్ మెథడ్ లో చేసుకోవడం. మనం ఇప్పుడు ఫస్ట్ ఎక్సర్సైజ్ డైరెక్ట్ మెథడ్ లో చేస్తున్నాం కాబట్టి a ప్లస్ b హోల్ క్యూబ్ రావాలి. a plus b whole cube formula a cube plus b cube plus 3ab into a plus దాని కూడా వస్తే 3a square b plus 3a square. a cube plus b cube plus 3a square b 3a square b plus 3a b square 3a b square into dx that is integral x cube dx plus integral 1/x cube dx plus integral 3x 3 into integral x dx plus 3 into integral 1/x dx 1/x dx. So that is equal to x power 4/4 plus integral 1/x cube x power -3 x power -2 by -2 అంటే -2 by ఎంత వస్తుంది x power -2 by -2 -1 by 2x² -1 by 2x. నేను డైరెక్ట్ రాసినా పర్లేదు లేదా అక్కడ ఉన్నది రాసుకున్నా ఓకే. ప్లస్ 3 into x²/2 ప్లస్ 3 log mod ప్లస్ ప్లస్ నెక్స్ట్ వన్ చూడండి. ఇంటిగ్రల్ e పవర్ x - 1/x ప్లస్ 2 into root of x² - 1 dx. ఆల్రెడీ కనిపిస్తున్న ఎక్స్పోనెన్షియల్ ఫార్ములా రావాలి. 1/x ఫార్ములా 1/root of x² - 1. సో ఇట్ ఈస్ ఇంటిగ్రల్ e పవర్ x dx మైనస్ ఇంటిగ్రల్ 1/x dx ప్లస్ 2 into integral 1/root of x² - 1 dx. Integral e power x dx అంటే e power x minus integral 1/x అంటే log mod of x plus 2 into integral 1/root of x² - 1 అంటే cos x inverse x లేదా log of x plus root of x² - 1 ప్లస్ ఇక్కడ వాడు ఏది అడిగాడు cos h ఇన్వర్స్ x రాయాలా ఇది రాయాలా అనేది మనకి ఇచ్చిన దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఏది రాసినా ప్రాబ్లం లేదు. ఓకేనా? cos h ఇన్వర్స్ x రాసినా ఓకే, ఇది రాసినా ఓకే. నెక్స్ట్ 9th వన్ చూడండి. ఇంటిగ్రల్ 1/1 - x² ప్లస్ 1/1 + x². ఇంటిగ్రల్ 1/1 - x² dx ప్లస్ ఇంటిగ్రల్ 1/1 + x² dx. అంత ఫార్ములా 1/1 - x² dx ఫార్ములా చెప్పాలమ్మా. దీన్ని 1 - x × 1 + x రాసి పార్షియల్ ఫ్రాక్షన్స్ రాసుకొని చేయాలి. యాక్చువల్గా 1 - x × 1 + x రాసి దీనికి ఫార్ములా ఏంటంటే tan h ఇన్వర్స్ x. tan h ఇన్వర్స్ x. మనం sin h ఇన్వర్స్ cos ఇన్వర్స్ h ఇన్వర్స్ వరకు చెప్పాం. ఇక్కడ వచ్చేసరికి tan h ఇన్వర్స్ x ప్లస్ ఇది వచ్చేసరికి tan ఇన్వర్స్ x ప్లస్ ఓకేనా? ఈ ఫార్ములా ఉంది లేదా ఇంకొక ఫార్ములా కూడా ఉంది. దాన్ని log of రాసుకోవచ్చు. 1/2a log of x - a / x + a అనే ఫార్ములా ఉంది. ఆ ఫార్ములా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూడండి. ఇంటిగ్రల్ 1 - x² హోల్ క్యూబ్ ఇంటూ dx. ఇప్పుడు మనం ఏదైతే చేసామో వీటిల్లో అన్ని సబ్స్టిట్యూషన్ మెథడ్ డైరెక్ట్ మెథడ్ రెండు కలిపి
ఇంకో మెథడ్ కింద కూడా చేసుకోవచ్చు. అందుకనే మనకి ప్లస్ సి పెట్టుకునేది కాన్స్టెంట్ అనేది. సో ఇంటిగ్రల్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ హోల్ క్యూబ్ ఇంటూ డిఎక్స్ ఎంత? ఏ మైనస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా అప్లై చేయడం ఎక్కడ చేసినట్టే. ఏ మైనస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా అప్లై చేస్తే ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ అంటే ఎంత? ఎక్స్ పవర్ 6 ఎక్స్ స్క్వేర్ హోల్ క్యూబ్ కాబట్టి. నెక్స్ట్ మైనస్ 3a స్క్వేర్ b. సో 3x స్క్వేర్ 1 స్క్వేర్ అంటే x కదా, ప్లస్ 3x పవర్ 4 ఇంటూ dx దాన్ని మనం స్ప్లిట్ చేసుకుంటున్నాం. సో ఇంటిగ్రల్ 1 ఇంటూ dx మైనస్ ఇంటిగ్రల్ x పవర్ 6 ఇంటూ dx మైనస్ 3 ఇంటూ ఇంటిగ్రల్ x స్క్వేర్ dx ప్లస్ 3 ఇంటూ ఇంటిగ్రల్ x పవర్ 4 dx. సో దట్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 1 అంటే x మైనస్ x పవర్ 7 by 7 మైనస్ 3x cube by 3 ప్లస్ 3x పవర్ 5 by 5 ప్లస్ నెక్స్ట్ వన్ ఇంటిగ్రల్ రూట్ x ప్లస్ 1 by x హోల్ స్క్వేర్. దీన్ని లోపల స్ప్లిట్ చేసి a ప్లస్ b by c a by c ప్లస్ b by c రాసుకొని a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా అప్లై చేయొచ్చు, లేదా పైన అప్లై చేసి తర్వాత రాసుకోవచ్చు. ఎలా చేసినా ఒకటే. ఏం చేద్దాం? స్ప్లిట్ చేసి చేద్దామా? సరే, ముందు a ప్లస్ b హోల్ స్క్వేర్ పైన అప్లై చేసేద్దాం, కింద అప్లై చేద్దాం, తర్వాత స్ప్లిట్ చేద్దాం. రూట్ x ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఫార్ములా x ప్లస్ 1 ప్లస్ 2 రూట్ x by x square into dx. So that is integral x by x square 1 by x dx right. తర్వాత స్టెప్ 1 by x square plus 2 by x into root x. అక్కడ మనకి రూట్ x by x కాదు, రూట్ x by x square ఉంది కదా, ఇంటిగ్రల్ dx. So that is integral 1 by x dx plus integral 1 by x square dx plus 2 into integral 1 by x root x 1 by x root x dx. Integral 1 by x అంటే log mod x. Integral 1 by x square అంటే minus 1 by x. Integral 2 into 1 by x root x x power 3 by 2 x power 1 x power 1 by 2 x power 3 by 2 x power 3 by 2 పైకి వెళ్తే x power minus 3 by 2 x power minus 3 by 2 ఇంటిగ్రేషన్ minus 3 by 2 plus 1 అంటే x power minus 1 by 2 by minus 1 by 2 అంటే దాన్ని ఏం రాసుకోవచ్చు minus 2 by root x minus 2 by root x. డైరెక్ట్ గుర్తుపెట్టుకున్నా ఓకే ఫార్ములా కింద లేదా రాస్తాం minus 2 by root x. సో ప్లస్ c. సో ఫైనల్ ఆన్సర్ ఏం రాసుకోవచ్చు log mod x minus 1 by x minus 4 by root x plus c. నెక్స్ట్ e పవర్ log of 1 plus tan square x dx కనిపిస్తుందా? e పవర్ log of 1 plus tan square dx. e పవర్ log of 1 plus tan square x dx ఏ ఫార్ములా వాడొచ్చు? e పవర్ ఎంత k అంటే ఎంత, ఇక్కడ x అంటే ఎంత? ఇది మనకి ఐడియా లేకపోతే చాలా చాలా డిఫికల్ట్ ఇది ప్రాబ్లం. e పవర్ x లా లేదు, e పవర్ kx లా లేదు, అసలు x అనేది లేదు కదా అక్కడ, tan square x లా ఉంది. సో లాగరిథమిక్ సిరీస్ దీని గురించి తెలియాలి, ఎక్స్పోనెన్షియల్ సిరీస్ గురించి తెలియాలి. ఎక్స్పోనెన్షియల్ సిరీస్ అంటే కొత్తది కాదు, యాంటీ లాగరిథం. ఇక్కడ చూడండి e పవర్ log x ఈక్వల్ టు x. e పవర్ log x ఈక్వల్ టు x బేస్ e ఉన్నప్పుడు యాక్చువల్ లాగరిథం. log of e పవర్ x దట్ ఈక్వల్ టు x. యాంటీ లాగరిథం e పవర్ log x వచ్చేసరికి x వస్తుంది, log of e పవర్ x ఈక్వల్ టు x.
ఈ ఫార్ములా ప్రకారం మరి ఈ పవర్ log of 1 plus tan square x అంటే ఏం రాయొచ్చు 1 plus tan square x అంతే 1 plus tan square x 1 plus tan square x అంటే secant square x మనం ఎక్కడ ఇంటిగ్రేషన్ అప్లై చేయట్లా ట్రిగ్నోమెట్రీ రాసుకుంటున్నాం secant square x ఇంటిగ్రల్ secant square x అంటే tan x ప్లస్ నెక్స్ట్ సెకండ్ వన్ సిక్స్త్ వన్ వచ్చేసరికి ఇంటిగ్రల్ 1/√x dx ప్లస్ 2 ఇంటూ ఇంటిగ్రల్ 1/√x² మైనస్ 1 dx మైనస్ 3 ఇంటూ 3/2 రైట్ హియర్ రాసుకున్నాం 1/x² dx 1/x² dx 1/√x అంటే 2√x మనం ఆల్రెడీ రాసిన ఫార్ములాలు ఉన్నాయి కదా ఇంకా అవే రాసేసుకుంటాం 2√x plus 2 into 1/√x² minus 1 cos h inverse x రాసుకోవచ్చు లేదా log of x plus √x² minus 1 సరే ఇక్కడ cos h inverse x రాద్దాం cos h inverse x minus 3/2 into ఇంటిగ్రల్ 1/x² అంటే x power minus 1/x minus 1/x plus 2 so that is equal to 2√x plus 2 cos h inverse x minus of minus plus